వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హనుమాన్ చాలీస వినేటప్పుడు ఈ నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి. పాటించకపోతే ఏం నష్టం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే భయం వస్తుందా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువవుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ఆగిపోతున్నాయా? అయితే కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి పారాయణాల్లో ఒకటైనటువంటిది హనుమాన్ చాలీస. మీ జీవితాన్ని మార్చగలదు కూడా. కానీ చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీస వినేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? ఎలా వింటే పూర్తి ఫలితం లభిస్తుంది? ఏ తప్పులు చేస్తే ఫలితం అంటే ఏ తప్పులు చేస్తే ఫలితం తగ్గిపోతుంది? ఈరోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియచేస్తాను. పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హనుమాన్ చాలీస మహిమ ఏంటి అనేది గనక మనం చూసినట్లయితే హనుమాన్ చాలీసాను తులసీదాస్ మహర్షి రచించారు. ఈ పవిత్రమైనటువంటి స్తోత్రంలో 40 చరణాలు ఉంటాయి. అంటే చాలీసా అంటే 40. అందుకే దీనిని హనుమాన్ చాలీసా అని పేరు వచ్చింది. ఈ చాలీసాని భక్తితో వింటే మనకు భయాలు తొలుగుతూ ఉంటాయి. ధైర్యం పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. శని ప్రభావ దోషం తగ్గుతుందని కూడా నమ్మకం. అందుకే కోట్లాది మంది ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తూ ఉంటారు. అయితే వినే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా. అయితే హనుమాన్ చాలీస వినేటప్పుడు మొదట పాటించాల్సినటువంటి నియమం శుభ్రత. అంటే శుభ్రంగా ఉండడం. సాధ్యమైనంత వరకు స్నానం చేసిన తర్వాత వినడం అనేది కూడా మంచిదిగా చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే శుభప్రదమైనటువంటి ప్రదేశాల్లో కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచి వినాలని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే హనుమంతుడు భక్తికి ఒక నియమంగా, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు కాబట్టి. అలాగే ఇక్కడ హనుమాన్ చాలీసాను ఎలా వినకూడదు? అంటే చాలామంది చేసే పెద్ద తప్పులు ఏమిటంటే చెప్పులు వేసుకొని లేదా పడుకొని లేదా అశ్రద్ధగా హనుమాన్ చాలీసాను వినడం అంటే వింటూ ఉంటారు. అలా వినడం వల్ల అలా చేయకూడదనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నేరుగా కూర్చొని భక్తితో శ్రద్ధగా వినాలి. అలా వింటేనే మనసుకు ప్రశాంతత ఎక్కువగా కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది హనుమాన్ చాలీసాని వినేటప్పుడు మధ్యలో ఆపివేయడం చేస్తూ ఉంటారు. అంటే ఫోన్ వచ్చిందనో, ఏదో పని ఉందనో, లేదా వెళ్ళిపోతూ ఉంటారు. అలా మధ్యలో ఆపడం అనేది కూడా మంచిది కాదనేసి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఫోన్ మాట్లాడడం, వేరే పనుల్లో పడిపోవడం. అంటే దాని మీద అదొక సరదాగా నవ్వుకుంటూ ఎవరో వచ్చారని వాళ్ళతో నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీస పోతూనే ఉంటుంది. ఇవి దృష్టిని చెదరగొడుతూ ఉంటాయి. అందుకే హనుమాన్ చాలీస వినేటప్పుడు కొన్ని నిమిషాలు పూర్తిగా భక్తితో దేవుడి పైన దృష్టి పెట్టాలని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా హనుమాన్ చాలీసాని మంగళవారం, శనివారం ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ప్రత్యేకంగా మంగళ, శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసాని వినడం ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో దీపం వెలిగించి బెల్లం మీద వడపప్పు నైవేద్యం పెట్టి బెల్లం లేదా వడపప్పు నైవేద్యంగా పెట్టి హనుమాన్ చాలీసాని వింటే ఆ హనుమంతుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని కూడా చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ వీటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా. హనుమాన్ చాలీసాని వినే రోజుల్లో మంగళవారం కావచ్చు, అంటే ప్రతిరోజు కూడా వినొచ్చు. దానికి రాత్రి, పగలు అనే తేడా లేదు. ఎప్పుడైనా వినొచ్చు. కానీ వినేటప్పుడు తప్పనిసరిగా ఇవి పాటించాలి. ముఖ్యంగా అంటే కోపాన్ని తగ్గించుకోవడం. అబద్ధాలు మాట్లాడకపోవడం. ఇతరులను బాధ పెట్టకపోవడం. మంచిదనేసి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాలు చెప్తున్నాయి. పెద్దలు చెప్తున్నారు. గురువులు చెప్తున్నారు. అంటే భక్తి అంటే కేవలం పాటలు వినడమే కాదు. మన ప్రవర్తనలో కూడా మంచితనం రావాలి అనేసి కూడా చెప్తూ ఉంటారు. అంటే చాలామందికి ఒక సందేహం ఉంటుంది. రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను వినొచ్చా అనేసి. అవును. భక్తితో ఎప్పుడైనా హనుమాన్ చాలీసాను వినొచ్చు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ భయం ఎక్కువగా ఉన్నప్పుడు, నిద్ర పట్టకపోయినప్పుడు, మనసు అశాంతిగా అంటే మనసు ప్రశాంతంగా లేనప్పుడు కూడా వినొచ్చు. హనుమాన్ చాలీసాను వినడం వల్ల ధైర్యం కలుగుతుంది. చాలామంది అనుభవంతో కూడా చెప్పారు.
ఇంకా ముఖ్యంగా హనుమాన్ చాలీసా అంటే కేవలం ఒక స్తోత్రం కాదు. అది భక్తికి ఒక ప్రతీక. దైవత్వానికి అంటే ధైర్యానికి, దైవత్వానికి గుర్తు చేస్తూ ధైర్యానికి ఒక గుర్తుగా ఉంటుంది. మనసు ఒక ఆధ్యాత్మిక శక్తినిస్తుంది. నియమంతో, నమ్మకముతో, భక్తితో వింటే మనసులో ఒక కొత్త ధైర్యం పుడుతుంది అని గూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా జై శ్రీరామ్, జై హనుమాన్ అని ఏదో ఒకటి కామెంట్ చేయండి. హనుమంతుడు ఆశీస్సులు మీకు, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ భక్తిగా ఉన్నటువంటి ఎవరైతే ఆధ్యాత్మికం వైపు కొంత ఆసక్తి ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.